స్తోత్రం 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 స్తోత్రాధిపతి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా, సర్వాధికారి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మృత్యుంజయడానికి వందనాలు, చాలిన దైవమా, మాతో కూడా ఉన్నవాడా నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మహోన్నతుడా నీకే వందనాలు తండ్రి. మహిమ కలిగిన రాజా నీకే వందనాలు. ప్రేమ స్వరూపి నీకు వందనాలు. శాంతి ప్రదాత మీకు వందనాలు. పరిశుద్ధుడు 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 అంచు నిత్యం వేలాది కోట్లాది దూతగణములతో పరిశుద్ధులతో నిత్యము స్తుతులు అందుకుంటున్న మహనీయుడ నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. యెహోవా నిస్సి నీకు స్తోత్రం, యెహోవా షాబోత్ నీకు స్తోత్రం, యెహోవా షమ్మా నీకు స్తోత్రం, యెహోవా రాఫా నీకు స్తోత్రం, ఎల్ రోయి నీకే స్తోత్రము, ఎల్ షమ్మా నీకే స్తోత్రం. దేవా మీకే వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. దేవా శాంతి ప్రదాత మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవా ప్రపంచంలో మొత్తానికి కూడా తండ్రి మీ శాంతిని అనుగ్రహించమని వేడుకుంటున్నాను అయ్యా. మా మనవిని మీ సన్నిధిలో చేర్చుకోమని వేడుకుంటున్నాను అయ్యా. మా స్తుతులు అందుకోమని వేడుకుంటున్నాను ప్రభు. స్తుతులకు పాత్రుడా నీకు వందనాలు. మీ సింహాసనానికి తండ్రి, మీ నిత్య సింహాసనాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను దేవా. మీ నీతి కలిగిన పాలన బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మీ రాజ్యం వచ్చినగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లే భూమి అందులో నెరవేరినగాక అని ప్రార్థిస్తున్నాము అయ్యా. మా మంచి కాపరి నీకు వందనాలు అయ్యా. మాకు ఉన్న వాటిలో నుంచి అయ్యా తండ్రి మమ్మల్ని భద్రం చేస్తూ దేవా ప్రతి అపాయం నుంచి తప్పిస్తున్న దేవా నీకు స్తోత్రాలు. దేవాని కనుపాప వలె ప్రభు మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు స్తోత్రాలు దేవా. కొనుకక నిద్రపోక దేవా మీరు మమ్మల్ని క్షేమంగా కాపాడుతున్నందుకు మీకు స్తోత్రాలు యేసయ్యా. మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన అన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన తలాంతులను బట్టి మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చినటువంటి అవయవాలను బట్టి మీకు స్తోత్రాలు. సమయోచితంగా మాట్లాడటం మీరు మాకు నేర్పించండి ప్రభు అయా. జ్ఞాన వివేకాలతో తండ్రి ప్రవర్తించగలిగే కృపను దయచేయండి. ప్రేమని తండ్రి సద్గుణాన్ని మీరు మాలో నింపమని వేడుకుంటున్నాను. క్రియలు కలిగిన విశ్వాసంగా మా విశ్వాసం ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. సమస్తానికి ఆధారపడడానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి అయ్యా. మీ ఉన్నతమైన బలమైన గంభీరమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను దేవా. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో చేయబడుతున్నటువంటి ఈ ప్రార్థన విజ్ఞాపనపైన మీ కను దృష్టి ఉంచండి. మా పాపాన్ని కొట్టివేయమని వేడుకుంటున్నాను. మేము మీ దగ్గరికి వస్తుండగానే ప్రభా మా పాపాలని క్షమించమని వేడుకుంటున్నాను. మేము ఎవరి మీదైనా తండ్రి ద్వేషాన్ని కలిగి ఉన్నామేమో, ఎవరి మీదైనా క్షమించరానటువంటివి కలిగి ఉన్నామేమో దేవా, వీటన్నిటిలో నుంచి విడిపించండి దేవా. ఈ సన్నిధిలో తండ్రి ప్రతి వారిని క్షమిస్తున్నాము దేవా. మమ్మల్ని క్షమించి తండ్రి అయ్యా. మా ప్రార్థన విజ్ఞాపనపై మీ కను దృష్టిని ఉంచండి అయ్యా. స్తోత్రాలు కూడా నీకు స్తోత్రాలు 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 అయ్యా. సజీవులే కదయ్యా మిమ్మల్ని స్తుతించేది అయ్యా. మన్ను మిమ్మల్ని స్తుతించలేదు, వృద్ధులైన వారు మిమ్మల్ని స్తుతించలేరు. మాకు ఇవ్వబడినటువంటి ఈ జీవిత కాలంలోనే మిమ్మల్ని స్తుతిస్తూ అయ్యా మీరు మాకు ఇచ్చినటువంటి వాటిలో మేము నమ్మకంగా ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. సర్వాధికారి సర్వోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. సజీవుడా మీకు వందనాలు తండ్రి దేవా. కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయి ప్రభా. చిన్న భిన్నమైపోతున్నటువంటి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను ఈ సమయంలో తండ్రి. ఎందరైతే తండ్రి మరి వారి యొక్క కుటుంబాల నిమిత్తం వేడుకుంటున్నారో, ప్రార్థిస్తున్నారో, దాని నిమిత్తం ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా. ప్రాముఖ్యంగా భర్తల కొరకు ప్రార్థిస్తున్నాము. ఎందరైతే భర్తలు ప్రభా లోకానుసారంగా తిరుగులాడుతూ ఉన్నారో, లోకం వైపు పరిగెడుతున్నారో అయా తండ్రి, లోక స్నేహాల వైపు పరిగెడుతున్నారు, చెడ్డవారితో స్నేహాలు కలిగి ఉన్నారో అయా తండ్రి, చెడు సాంగత్యాలతో ఉండి కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉంటున్నారు. వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసయ్యా తండ్రి, వారిని మీరు కాపాడండి అయా. సాతాను ఉచ్చుల నుంచి
వాడి యొక్క చెరలో నుంచి వాడిని బయటికి రప్పించుకొని వేడుకుంటున్నాను. యేసయ్యా, ఈ సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారిని విడిపించమని వేడుకుంటున్నాను. కుటుంబాలను పట్టించుకోవడానికి వారికి తగినంత జ్ఞానాన్ని దయచేయండి. యేసయ్యా, చెడు సాంగత్యాలు చేయకుండా వారి చెడ్డవారు అని గ్రహించి మంచి స్నేహాల వైపు తిరగటానికి సహాయం చేయండి. అయ్యా తండ్రి, మా సహవాసాన్ని బట్టి మేము ఎటువంటి వారమో అన్నది తెలుస్తుంది కదా ప్రభా. అయ్యా తండ్రి, చెడ్డ అయిన వారితో మేము తండ్రి దుష్టులైన వారితో సాంగత్యం చేస్తే ఆ గుణాలు మాలోనికి వస్తాయి కదా ప్రభా. దయచేసి తండ్రి, నీ బిడ్డని ప్రభా మీరు రక్షించమని వేడుకుంటున్నాను. ప్రాముఖ్యంగా ఈ సమయంలో తండ్రి దేవా రిక్వెస్ట్ చేసినటువంటి ఒక సహోదరి కొరకు ప్రార్థిస్తున్నాను. దేవా, బిడ్డ తన భర్త విషయంలో ప్రభా వేడుకున్నారు ప్రభా. దేవా, దాని నిమిత్తం ప్రార్థిస్తున్నాము. దేవా, తన భర్త లోకానుసారంగా తిరుగుతున్నారని, చెడ్డవారితో సాంగత్యం చేస్తున్నారని దేవా ఆ బిడ్డ రిక్వెస్ట్ కోరి ఉన్నారు ప్రభా. ఆ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. యేసయ్యా తండ్రి, ఇప్పుడే ఈ సమయంలోనే తండ్రి దేవా తన భర్తకి విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను. దేవా, మీ సహాయాన్ని దయచేయండి. ఆ బిడ్డ ప్రభా మీ తట్టుకు తిరగటానికి కృపను చూపించమని వేడుకుంటున్నాను. సహాయకుడా మీ సహాయం మాకు కావాలి తండ్రి. దేవా, అదేవిధంగా తండ్రి ఈ సమయంలో దేవా కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను. అయ్యా, భర్తలకి భార్యలకి మధ్యలో ఉన్న దేవ సంబంధాలు చిన్న భిన్నమైపోతున్నాయి, కొట్టుమిట్లాడిపోతున్నాయి. అయ్యా, గొడవలుకి వెళ్ళిపోతూ ఉన్నాయి. వాటి కొరకు ప్రార్థిస్తున్నాం. యేసయ్యా తండ్రి, దాని అంతట్లో నుంచి తండ్రి మీరు విడిపించండి. అయ్యా, డైవర్స్ అనుకుంటూ తండ్రి తిరుగుతూ వెళ్తున్నారు ప్రభా. ఇటువంటివి ఏవి జరగకూడదు తండ్రి. చిన్న వాటికి కూడా తండ్రి కుటుంబాలు సమాధానం లేని పరిస్థితులు మేము చూస్తున్నాము. దేవా, అవేమీ కాదు ప్రభా, అట్లాంటివి ఏమీ ఉండకూడదు ప్రభా. దయచేసి సమాధానకరమైన వాతావరణాన్ని కుటుంబాల్లో మీరు నెలకొల్పు చేయమని వేడుకుంటున్నాను. యేసయ్యా దేవా తండ్రి, యేసయ్యా అయా కుటుంబాలను మీరు కట్టండి. యేసయ్యా, మీరు చెప్పారు కదా అయా తండ్రి, బంధాలు కలిసి ఉండాలంటే మీతో సహవాసం కలిగి ఉండాలి ప్రభా. అయా తండ్రి, యేసయ్యా నిజ రక్షకుడైన మిమ్మల్ని తండ్రి వారి హృదయాల్లో ఆహ్వానించుకోగలిగే కృపను దయచేయండి. మీరు శాంతి ప్రదాత ప్రభా. మా జీవితాలకి మీరు చాలిన దేవుడో తండ్రి. యేసయ్యా తండ్రి, మీ శాంతిని మీరు కుటుంబాల్లో అనుగ్రహించమని వేడుకుంటున్నాను. మీ శాంతిని తండ్రి కుటుంబాల్లో అనుగ్రహించండి ప్రభా. దయచేసి తండ్రి దేవా ప్రతి దానికి తగ్గించుకుని ఉండటానికి భర్తలకి ఇద్దరికి కూడా సహాయం చేయండి. మాటకి మాట కాదు కానీ అయ్యా ద్వేషానికి ప్రేమ తండ్రి తోడవడానికి సహాయం చేయండి. కోపంగా ఉన్నప్పుడు తండ్రి ప్రేమతో, సమాధానంతో, ఓర్పుతో, సహనంతో అయ్యా తండ్రి వీటన్నిటితో కుటుంబాన్ని నింపమని వేడుకుంటున్నాను. యేసయ్యా, కుటుంబాల్లో ద్వేషాలు, కలహాలు, కక్షలు, కార్పణ్యాలు అయ్యా గొడవలు, గందరగోళాలు కాదు తండ్రి. కుటుంబాల్లో శాంతి, ప్రేమ, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుతో, మంచితనం, ఆశా నిగ్రహం అట్లాంటివన్నీ మీ ఆత్మ ఫలాలన్నీ కూడా తండ్రి కుటుంబాల్లో ఫలించినట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాను. దేవా, ప్రత్యేకంగా క్రైస్తవ కుటుంబాలని తండ్రి ఈ సమయంలో మీ చేతులకు అప్పగిస్తున్నాను. క్రైస్తవుల కుటుంబాల్లో కూడా ఉంటున్నటువంటి ఈ అననుకూలమైనటువంటి పరిస్థితులు మీ చేతులకు అప్పగిస్తున్నాను. యేసయ్యా, దయచేసి వాటి నుంచి విడిపించండి. మీ బిడ్డల్ని తండ్రి మీరు తప్పించండి. కుటుంబాలు తండ్రి మీ దైవికమైన ప్రేమని కనపరిచే కుటుంబాలుగా ఉండటానికి సహాయం చేయండి. దయతో తండ్రి మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. యేసయ్యా, అదే సమయంలో ప్రభా తండ్రి ఎందరైతే ఈ ప్రార్థన వింటూ ఉన్నారో, ఎందరైతే తండ్రి ఇంకా మిమ్మల్ని విశ్వసించలేకపోయారో, ఎందరైతే తండ్రి ఇంకా మిమ్మల్ని తృణీకరిస్తున్నారో, ఇంకా మిమ్మల్ని విసర్జిస్తున్నారో, ఇంకా మీరు మాకు వద్దు అని ఎంతనైతే తండ్రి అనుకుంటున్నారో, యేసయ్యా ఈ సమయంలో ఆ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. యేసయ్యా, మీరు నిజంగా ఈ లోకానికి వచ్చింది మమ్మల్ని ప్రేమించడానికి. అయ్యా, మమ్మల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చారు.
మీ ప్రేమ అపారం ప్రభా. మీ ప్రేమ తండ్రి సాటి లేనిది ప్రభా. ఏ దేవుడు మా కొరకు ఈ విధంగా తండ్రి ప్రేమించి తన ప్రాణాన్ని అప్పగించలేదు ప్రభా. ఏ మనిషి కూడా మా కొరకు తన ప్రాణాన్ని అప్పగించలేదు ప్రభా. ఈ సమయంలో ప్రభా మేము ప్రార్థిస్తున్నాము దేవా. ఈ ప్రార్థన వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ ప్రభా మీ ప్రేమను తెలుసుకుంటానికి సహాయం చేయండి. మీరు ఎంతగా ప్రేమించారో ఆ బిడ్డలు తెలుసుకోవాలి. మీరు ఎంతగా తండ్రి ఆ బిడ్డల కొరకు ప్రభా దేవా మీరు దేవా మీరు ఎదురు చూస్తున్నారు. మీరు ఎంతైతే ఆ బిడ్డల కొరకు ఎదురు చూస్తున్నారు ఆ బిడ్డలకు అర్థమయ్యేలాగా సహాయం చేయండి ప్రభా. అయ్యా తండ్రి మీ ప్రేమను బట్టి వారిని ఆకర్షించమని వేడుకుంటున్నాను యేసయ్య. అయ్యా ఈ ప్రార్థన ఎక్కడెక్కడైతే వినపడుతుందో అక్కడక్కడ ప్రభా దేవా మీ ఆత్మ కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను. ఆత్మస్వరూపి మీరు ఉన్నారు ప్రభా. అయ్యా మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముతున్నాము. ఈ ప్రార్థనలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అదే సమయంలో తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో దేవా సరైన సమాధానకరమైన వాతావరణాన్ని మీరు దయచేయమని వేడుకుంటున్నాను దేవా. తండ్రి కృపతో జ్ఞాపకం చేసుకోండి. ప్రేమతో కనికరంతో జాలితో తండ్రి ప్రతి ఒక్క కుటుంబాలు నింపబడుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. తల్లిదండ్రులకి తండ్రి దేవా బిడ్డలపైన మిక్కుటమైన ప్రేమను దయచేయండి దేవా. తండ్రి నా మాటే నెగ్గాలి అన్నటువంటి భావన వద్దు ప్రభా. అయ్యా నా మాటే వినాలి నా పిల్లలు, వారి మాట నేనెందుకు వినాలి అన్నటువంటి స్వభావం పిల్లల్లో తల్లిదండ్రులు ఎక్కడ ఉండకుండా సహాయం చేయండి ప్రభా. అయ్యా వారి మాటను మేమెందుకు వినాలి అని పిల్లలు అనుకోకుండా సహాయం చేయండి తండ్రి దేవా. ఇద్దరు పరస్పరంగా ఏక మనసు కలిగి ఏక ఆత్మతో తండ్రి ఏక తాత్పర్యంతో మిమ్మల్ని సేవించే కుటుంబాలు ఉండటానికి సహాయం చేయండి ప్రభా. ఒక దైవికమైన వాతావరణాన్ని కుటుంబాల్లో మీరు పెట్టమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా ప్రభా ప్రతి అననుకూలమైన పరిస్థితిని కొట్టివేయండి ప్రభా దేవా. ప్రతి అననుకూలమైన పరిస్థితులను కొట్టివేయండి తండ్రి. అయ్యా ప్రతి అననుకూలమైన పరిస్థితులను కొట్టివేయండి. కుటుంబాల్లో శాంతి సమాధానాన్ని ఐక్యతను మీరు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. యేసయ్యా తండ్రి మీకే స్తోత్రాలు దేవా. తండ్రి అదేవిధంగా ప్రభా అత్తలకి కోడలకి దేవా మరి అల్లుళ్ళకి ఇట్లాగా ఎన్నో గొడవలు మేము చూస్తున్నాం ప్రభా. అత్త కోడలు గొడవ అంటూ అత్త మామయ్యలకి గొడవ అనుకుంటూ అయ్యా తండ్రి అత్త మామలతో దేవా మరి కోడళ్ళు అల్లుళ్ళు దేవా ఇలా బయట నుంచి వచ్చిన వారు ప్రతి ఒక్కరూ దేవా వారి మధ్యలో సమాధానకరమైన పరిస్థితులు లేకపోవటాన్ని ప్రభా ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా కుటుంబం అంటే మీరు ప్రభా దేవా. తండ్రి మీరే కదా తండ్రి కుటుంబానికి అధికారిగా ఉన్నారు. అయ్యా మీకులాగా ప్రేమించటం ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి మీరు నేర్పించండి ప్రభా. ఎందరో ప్రభా తండ్రి అలా నాశనమై